సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టారి కథలు ఛానల్కు మీ అందరికీ శుభ స్వాగతం. కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీరు వినబోతున్న కథ వేషము మార్చెను హాస్య కథ. విందాము మరి. వేషము మార్చెను హాస్య కథ. ఈ సమాజంలో కోటి విద్యలు కోటి కొరకే అన్న పద్ధతిలో మనిషి దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకుని అప్పటికప్పుడే తన వేషాన్ని మార్చేసుకుంటున్నాడు. సరిగ్గా అలా వేషం మార్చిన వ్యక్తే మన కథానాయకుడు వందనరావుకి కలిసింది. ఆ కథ ఏమిటో, ఆ కమామిష్ ఏమిటో విందాం మరి. వేషము మార్చెను హాస్య కథ. రచన పఠనం కొత్తపల్లి ఉదయబాబు. టిఫిన్ పెడతావా? ఆకలేస్తోంది భార్యను అడిగాడు వందనరావు. రిటైర్ అయి 3 నెలలైంది. ఇంకా తీసుకున్న రెస్ట్ చాలు. వెళ్ళి వాకింగ్ చేసి రండి, అప్పుడు పెడతాను టిఫిను అంది అమరావతి. మళ్ళీ కొత్త ట్విస్ట్ ఏంటి అడిగాడు వందనరావు. మీరు చేసే ట్విస్టుల కన్నానా రిటైర్ అయిన మొదటి రోజు నుంచి చెబుతున్నాను, ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళి రమ్మని. ప్రతిరోజు ఏదో సాకు చెప్పి దాటేస్తున్నారు. ఈవేళ ఏకాదశి, మంచి రోజు, ఇల్లు కదలండి హుంకరించినట్టుగా అంది అమరావతి. సాయంత్రానికి పిక్కలు పట్టేస్తాయేమోనే. ఈ గుంటనక్క కారణాలే వద్దన్నాను. వాకింగ్కి వెళ్ళొస్తేనే టిఫిను, ఏం పెట్టినా పీకల దాకా తినేయడం, మంచం ఎక్కేయడం. మొన్న బీపీ చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే 100 కేజీల బరువు ఉన్నారు. ఏదైనా రైస్ మిల్లో చేరండి, మిమ్మల్ని త్రాసులో కూర్చోబెట్టి ఒకేసారి 100 కేజీల బియ్యం తూచుకోవచ్చు. అందుకైనా పనికొస్తారేమో విసుక్కుంది అమరావతి. మళ్ళీ నా అలవాట్లు మారితే నన్ను ఏమైనా అంటే ఒప్పుకోను అన్నాడు బొంగమూతి పెట్టి వందనరావు. మీరు బరువు తగ్గాలే గాని మీరు కోరుకున్నవన్నీ కొనివ్వను ఆ బొంగమూతిని చిదుముతూ అంది అమరావతి. సరే అయితే ఈ వేళకి 5 రౌండ్లు వేసొస్తాను, క్షేమంగా వెళ్ళిరండి అని గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడింది అమరావతి ఎదురు రావడానికి. ఇక తప్పదన్నట్టు లేచి ఒక పాత షార్టు టీషర్టు వేసుకుని బయలుదేరి పార్కులో అడుగుపెట్టాడు వందనరావు. 1 రౌండ్ వేసేసరికి ఆయాసం మొదలైంది. 2వ రౌండ్ సగంలోకి వచ్చేసరికి ఆయాసం ఎక్కువయ్యేసరికి పక్కనే వేసి ఉన్న సిమెంట్ బెంచి మీద కూలబడ్డాడు. టైట్ టీషర్టు, ఒంటికి అంటుకుపోయిన నైట్ ప్యాంటు వేసుకున్న ఒక 40 సంవత్సరాల ప్రౌఢ, శుభోదయం అంకుల్, మీరు చాలా క్యూట్గా ఉన్నారు. బాడీని వదిలేసి మీ మొహం చూస్తే 40లా కనిపిస్తున్నారంటే నమ్మండి. మీరు ఏమీ అనుకోనంటే ఒక 5 నిమిషాలు ఈ హెడ్ ఫోన్స్ పట్టుకోండి సార్, ఇవి ఉంటే నాకు వాకింగ్ సాగడం లేదు అని అతని సమాధానం కోసం చూడకుండా అతని చేతిలో హెడ్ ఫోన్స్ పెట్టేసి అతన్ని ఒకసారి పరిశీలించింది ఆ శాల్తీ. ఈ వంకతో అయినా కాసేపు ఇక్కడ కూర్చోవచ్చు అనుకున్న వందనరావు ఎస్ మ్యామ్ అన్నాడు. అసలే గుచ్చుకునేలా ఉన్న ఆమె తన ఛాతీని మరింతగా నిలబెట్టి సో నైస్ ఆఫ్ యూ స్వీట్ అంకుల్ అనేసి ఎగరేసుకుంటూ పరుగు మొదలెట్టింది. ఇలా ఉచిత సినిమాలు కూడా ఉంటాయా ఇక్కడ? అనవసరంగా 3 నెలల నుంచి మిస్ అయ్యానే అనుకుంటూ 2-3 లొట్టలు వేసి ఆమె దగ్గరగా వచ్చినప్పుడు మాత్రం ఆకాశంలోకి చూడసాగాడు వందనరావు. మరో 3 రౌండ్లు వేసి ఆమె తన నడక ముగించి హెడ్ ఫోన్స్ తీసుకుంటూ థ్యాంక్ యూ అంకుల్ అనేసి వెళ్ళిపోయింది. అమ్మయ్యా, ఈ వేళకి టిఫిన్ దొరికేసింది అనుకుని ఉత్సాహంగా మరో 3 రౌండ్స్ వేసేసి ఇంటికి వచ్చేశాడు వందనరావు. కొంచెం భారీ ఘటమేమో ఆ 5 రౌండ్లకే అతనికి బాగా చెమటలు పట్టేశాయి. అది చూసి అమరావతి చాలా సంబరపడిపోయింది. మాటల్లో ఆ అమ్మాయి విషయం చెప్పి తనని క్యూట్ అంకుల్ అని కూడా అంది అని కూడా చెప్పేశాడు వందనరావు అమరావతికి. భోజనం అయ్యాక పడుకోండి, షాపింగ్కి వెళ్దాం, మంచి మంచి వాకింగ్ ట్రాకులు, మంచి టీషర్ట్లు, వాటికి మ్యాచింగ్గా నాకు పంజాబీ డ్రెస్సులు కొనుక్కుంటాను. ఉద్యోగ విరమణ చేశాక 80,000 రూపాయలు పింఛన్ సంపాదిస్తున్నారు, మీకేం తక్కువ? ఓ 1 వారం రోజులు మీరు మానకుండా వాకింగ్ చేస్తే నేను వచ్చి మీతో కలుస్తాను. షుగర్ ఉన్న వాళ్ళకి వాకింగ్ చాలా మంచిదటగా అంది అమరావతి. నాకు షుగర్ లేదు కదా, మరి నేను ఎందుకు వాకింగ్కి వెళ్ళడం గారంగా అడిగాడు వందనరావు. ఎందుక? ఆ ఊబకాయంతో ఎప్పుడో హఠాత్తుగా ఏ గుడ్డుపోడో తెచ్చుకుని నాకు అన్యాయం చేయకుండా ఉండడానికి. మాట్లాడకుండా చెప్పినట్టు చెయ్యండి అని భర్త కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చాక టిఫిన్ పెట్టింది అమరావతి. ఆ మధ్యాహ్నం ఇద్దరు షాపింగ్కి వెళ్లారు. ఆమె అన్నట్టుగానే దాదాపు 100 ట్రాకులు, 300 టీషర్ట్లు తీయించి వాటిల్లో 3 వేసుకొని వాటికి మ్యాచింగ్గా తనకి 3 డ్రెస్సులు కొనుక్కొని ఇంటికి వచ్చారు ఇద్దరు. మంచి మంచి డ్రెస్సులే కొన్నావు, బాగుంది. మరి తలకి రంగు వేసుకోనా అడిగాడు భార్యని. పొలం గట్ల మధ్య వరినారు వేయడానికి సిద్ధంగా ఉన్న పొలం నాటి బట్టతలా మీరును. మంచి బట్టలేవో కొన్నానని రంగులు వేసుకుని కుర్రవేషాలు వేస్తానంటే గట్ల మీద ఉన్న గడ్డి కూడా పీకేస్తాను. అయినా ఈ 1 వారం రోజులే, తర్వాత నుంచి మీ వెనకాల నీడలా పక్కన దెయ్యంలా
నేనుంటానుగా, వీలైతే ఓ పని చేసి పెట్టండి అని ఆ పని చెప్పింది అతనికి. అయితే నీ పని జరగడం కోసం నన్ను పావుగా వాడుకుంటున్నావు అన్నమాట. తీరా ఆ పావుని కాస్త అవతల వాళ్ళు జేబులో వేసేసుకుంటేనో. మన పార్కు వెనక వీధిలోనే పోలీస్ స్టేషన్ ఉంది. ఇద్దరిని అక్కడికి తీసుకెళ్తాను. పరువు పోతుందేమో, అలాంటి పని చేయకే. ఆలోచన మీకు ఉంటే నాకు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీకు న్యాయం చేసుకోదలుచుకుంటే పరువు పోగొట్టుకుంటారు. ఏది కావాలో మీరే తెలుసుకోండి అంది అమరావతి. భార్య రాని వారం రోజులు వందనరావు గాలిలో టిఫిన్లు తింటూనే ఉన్నాడు. ఈ వారం రోజుల్లోనే మీ గర్భం జారిందండోయ్. అంటే వాకింగ్ మీకు పనిచేసిందనమాట. ఇక మీతో పాటు రేపటి నుంచి నేను వస్తాను. నేనే కొత్త పని మనిషిని వెతుక్కుంటాను అంది అమరావతి. భర్త పార్కులో నడుస్తున్నంతసేపు ఎలా తిరిగినా, ఎవరితో మాట్లాడినా క్రేగంట గమనిస్తూనే తన వాకింగ్ పూర్తి చేసుకునేది అమరావతి. దాదాపు పార్కులో ఆడవాళ్ళని పరిచయం చేసుకుని తనకు కావలసిన విషయం గురించి విచారించింది. ఒక్కరూ సరియైన సమాధానం ఇవ్వలేదు ఆమెకు. పార్కుకి ఎంతో మంది స్త్రీలు వచ్చినా కేవలం ఆ ఎగరేసుకుని నడిచే ఆమె మాత్రమే తన భర్తతో దాదాపు ప్రతిరోజు మాట్లాడడం చూసింది. ఆడదాన్ని చూస్తే బ్రహ్మకైనా పుట్టు రెమ్మ తెగులు అన్న సందాన ఈ వయసులో ఈయన దాని వెనకాల పడిపోతే వాకింగ్ సంగతి దేవుడెరుగు. చేతులారా కోతి పుండు కెరికినట్టవుతుందన్న ఆలోచన రాగానే అలా ముందుకి గబగబా నడిచి వెళ్ళిపోకండి, నేను వస్తున్నాను, కుర్రాడిలా ఏమిటా పరుగులు అని భర్తకు మాత్రమే వినిపించేలా అరిచింది అమరావతి. ప్రతిరోజులాగే ఒక 5 రౌండ్లు వేసి చతికిలబడ్డారు ఆ దంపతులు బెంచీ మీద. శుభోదయం అంకుల్ అంటూ వచ్చి అమరావతిని చూస్తూనే, ఓహ్ ఆంటీనా అంకుల్, మీ ఇద్దరు భలే ముద్దుగా ఉన్నారు జంట. బై నా పేరు రోజీ ఆంటీ. ఈ ఏజ్ నుంచి ఫిగర్ మెయింటైన్ చేసుకోకపోతే పని చేసుకోలేం ఆంటీ. అంకుల్ ప్లీజ్ కీప్ దిస్ విత్ యూ, జస్ట్ 5 minutes. ఇదేమో ఉంటే వాకింగ్ కట్టు, లేకపోతే తోచదు అని తన మాటలకు తానే నవ్వేసి హెడ్ ఫోన్స్ సెల్ ఇచ్చేసి వాకింగ్కి వెళ్ళిపోయింది రోజీ. ఆ హెడ్ ఫోన్స్ భార్య చెవికి యథాలాపంగా తగిలించాడు వందనరావు. బలే బలే మగాడి ఓయ్ బంగారు నా సామి ఓయ్. మరో చరిత్ర సినిమాలో ఎల్లారీశ్వరి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వస్తోంది. పాట వస్తోందో లేదో తెలిపే ప్లే బటన్ మళ్లీ నొక్కాడు వందనరావు. పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోయేటప్పుడు అది వెంట రాదు. వెంటనే హెడ్ ఫోన్ వైర్ తీసి భర్త చేతిలో విసిరిగా పెట్టి దాని చెవిలో పెట్టుకున్న దరిద్రాన్ని నాకు తగిలిస్తారేమిటి? అది వింటున్న పాటలేమిటో తెలుసా? లే 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 నా రాజ్య. అవి ఇంకా పొద్దున్నే ఏ భక్తి గీతాలో వింటోందనుకున్నాను నేను. ఇంకోసారి ఆ హెడ్ ఫోన్స్ మీకు అప్పగిస్తే ఇంటికి వెళ్ళిపోతున్నానమ్మా అని చెప్పి వాకింగ్ ఆపేసి ఇంటికి వచ్చేయండి. మళ్ళీ మీ చేతుల్లో అది చూశానో చెబుతా మీ పని, అర్థమైందా? పళ్ళ బిగువన పదునుగా కసురుకుని భర్తని చురచురా చూసింది అమరావతి. అలాగే అన్నాడు వందనరావు. ఆ రోజు అమరావతి వాకింగ్కి వెళ్ళలేదు. నీరసంగా ఉండి ఇంట్లోనే ఉండిపోయింది. టీవీలో భక్తి ఛానల్ చూస్తోంది. అంతలో ఆయాసపడుతూ నెమ్మదిగా అడుగులేస్తున్న వందనరావుని జబ్బపుచ్చుకుని నడిపించుకుంటూ రోజీ వచ్చింది. ఏమిటండి, ఏమైంది అడిగింది భర్తని. రెండో రెక్క పట్టి దీవాన్ కాట మీద కూర్చోబెట్టి ఫ్యాన్ వేసి స్పీడ్ పెంచింది అమరావతి. రాజీ భర్తను పట్టుకోవడం చూస్తుంటే ఆమెకు అరికాల్లో మంట మొదలైంది. నీరసంగా ఉందట ఆంటీ. ఒక రౌండ్ అయ్యేసరికి సరుకు అయిపోయినట్టు కూర్చుండిపోయారు పాపం అంది రోజీ. ఈలోగానే మంచినీళ్ళు తెచ్చి తాగించకపోతే ఇటివ్వండి ఆంటీ అని ఆయన భుజం చుట్టూ చేయి వేసి నెమ్మదిగా తాగించింది రోజీ. వేడివేడిగా కాఫీ కలిపి ఇవ్వే, రోజీకి కూడాను నాతో పాటు అన్నాడు మెల్లగా వందనరావు. అలాగే పళ్ళ బిగున అనుకుంది అమరావతి. కూర్చో రోజీ అన్నాడు వందనరావు. ఇంతలో రోజీ ఫోన్ మోగింది. నేను సరోజని మాట్లాడుతున్నాను. ఎవరు అంది ధీమాగా. అంతలో అవతల ఫోన్ చేయి మారినట్లు 1 నిమిషం తర్వాత వచ్చిన మాటలు విని, అయ్యో అమ్మగారు మీరా? మాట మారిపోయేసరికి ఓరు అనుకున్నాను. అలాగా? అయ్యో అలా జరిగినాదా? నడకదారిలో ఉన్నాను అమ్మగారు. 5 నిమిషాల్లో మేము ఎదురుగా ఉంటాను. కంగారు పడమాకండి, వచ్చేస్తానా అని. వస్తానంటీ, వెళ్ళొస్తాను అంకుల్ అని కంగారుగా వెళ్ళిపోయింది రోజీ. ఓరిని, నగరంలో పని మనుషులు ఇలా ఉంటున్నారా అనుకుని కాఫీ కలపడానికి వంటగదిలోకి నడిచింది అమరావతి. ఇంతవరకు మీరు కొత్తపల్లి ఉదయబాబు రచించి పఠించిన వేషము మార్చెను హాస్య కథ విన్నారు. ఈ కథ జూలై నెల 2023 హాస్యానందం మాసపత్రికలో ప్రచురితం.
ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపు మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు హృదయపూర్వక నమస్కారాలతో సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.